హాయ్ అండి, వెల్కమ్ టు వేణి టాక్స్ ఇన్ తెలుగు. ఈరోజు గుత్తొంకాయ కర్రీ చేయబోతున్నానండి. దానికోసం ఆల్రెడీ ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను. అవి ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ పావు కేజీ గుత్తొంకాయలు తీసుకున్నానండి. అలాగే 3 చిన్న ఆనియన్స్ తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్ కింద. అలాగే ఇక్కడ నేను ఒక 3 చిల్లీస్ తీసుకున్నాను. అలాగే ఒక టమాటా కూడా తీసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దామండి. మనం మసాలా ప్రిపరేషన్స్ కోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ జీడిపప్పు పొడి అంటారు కదండి, అది తీసుకుంటున్నాను. బయట మనకు సూపర్ మార్కెట్లో దొరుకుద్దండి, రజన్ కింద ఉంటుంది, చూసారు కదా ఇలా ఉంటుంది. అది 1 స్పూన్ దాకా తీసుకుంటున్నాను. అలాగే తెల్ల నువ్వులు కూడా 1 స్పూన్ టు 2 స్పూన్స్ దాకా తీసుకుంటున్నాను. అలాగే ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా కొంచెం, అది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. మనకి మసాలా ప్రిపరేషనే మెయిన్ అండి, దీనివల్ల మనకు కర్రీ టేస్ట్ అంతా వస్తుంది. కాబట్టి దీంట్లో ఇంకేం వేసుకుంటున్నామంటే దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అండి. అలాగే మన హోమ్ మేడ్ గరం మసాలా ఉంది కదండి, అది 1 స్పూన్ వేసుకుంటున్నాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాం అండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను కల్లుప్పు వేసుకుంటున్నాను, టేస్ట్కి సరిపడానికి వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కారం వేసుకుందామండి. స్పైసీ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ టు 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మనం 1 టమాటా కట్ చేసి పెట్టుకున్నాం అన్నాం కదండి, అవి కూడా పీసెస్ దీంట్లో వేసేస్తున్నాను. అలాగే ఆనియన్స్, ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మనం గ్రేవీకి ఇదే వాడతాం. ఇంకా గుత్తొంకాయలో గ్రేవీ అంటే ఇదే కదండి, మసాలా ప్లస్ ఆనియన్స్ అన్నీ కలిపింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చేసుకుని మనం ఇప్పుడు ఇక్కడ కడాయి పెట్టేసుకుందామండి. కడాయి హీట్ ఎక్కనిచ్చాక అప్పుడు ఆయిల్ అవి వేసుకుని స్టార్ట్ చేద్దాం కర్రీ. అయిపోయిందండి కడాయి, ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేసేసుకుందాం. నేను మెజర్మెంట్స్ ఏం తీసుకోనండి, ఆయిల్గా ఇది నేను ఉజ్జాయింపుని వేసేసుకుంటాను అంతే. ఇప్పుడు ఇది హీట్ ఎక్కనిద్దాం. హీట్ ఎక్కుతుంది ఆయిల్ అండి. దాంట్లో ఇప్పుడు మనం గ్రేవీ ఏదైతే తీసుకున్నామో అది ఇందులో వేసేస్తున్నాను. అందరూ దాంట్లో స్టఫ్ చేసి పెడతారండి, అదొక టైప్ అయితే ఇదొక రకం వంట అన్నమాట. ఈ టైప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా చేసి. దీన్ని ఒకసారి ఫ్రై అని ఇద్దామండి, లోపు మనం వంకాయలు కట్ చేసుకుందాం. గుత్తొంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే చిన్న వంకాయలు తీసుకున్నాను, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయని. చూసుకుని పురుగు ఏమన్నా ఉందా లేదంటే ఒకసారి చూసుకుని దాంట్లో వేసేసుకోవడమేనండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసేసుకుందామండి. అన్నీ కట్ చేసి వేసేసుకున్నానండి. ఒకసారి దీన్ని మొత్తం కలిపేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లోనే మగ్గ పెడతామండి, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు. అప్పుడు తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటాం అన్నమాట. ముందైతే ఇవి ఒకసారి మనం మగ్గ పెట్టేసుకుందామండి. టెన్ మినిట్స్ అయిందండి. ఇప్పుడు చూసారు కదా మగ్గుతున్నాయి వంకాయలు. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. జస్ట్ నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. దీన్ని ఒకసారి మనం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ 10 మినిట్స్ అయ్యాక మనకు ఆయిల్ అలా పైకి తేలిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నాక మనం దించేసుకోవచ్చు. వంకాయ కూడా మనకు బాగా ఉడికిపోయింది, చూసారు కదా.
మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutes తర్వాత చూపిస్తాను కర్రీ రెడీ అయిపోయాక. చూసారు కదండి, ఇదిగోండి ఆయిల్ తేలిపోయింది. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. స్మెల్ చాలా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నామండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.